రైట్. ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి చంద్రవదన్ గారు రిటైర్డ్ ఐఏఎస్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే డాక్టర్ సాయి గారు పల్మనాలజిస్టు లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రవదన్ గారు, కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్లుగా మారిపోతున్నటువంటి ఇలాంటి హోటల్స్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఈ సంఘటన ద్వారా రుజువైంది. వీటికి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూడండి, ఇప్పుడు ఈ వాస్తవంగా చూస్తే అది ఒక హోటల్కు కావాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ వేరే, హాస్పిటల్కి మచ్ లెస్ ఫర్ కోవిడ్ కేర్ సెంటర్ కోసం కావాల్సిన ప్రోటోకాల్స్ వేరే. వీటిలో పొత్తు ఏమి లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సర్జ్ ఇన్ కేసెస్ మనం చూసాం బికాస్ ఆఫ్ మ్యాసివ్ టెస్టింగ్ వల్ల. చాలా ఏసిప్టమాటిక్ పేషెంట్స్ ఎక్కువ భయాందోళనలతో వాళ్ళు వచ్చి క్వారంటైన్ కావటానికి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అడ్మిట్ అవుతున్నారు. ఒకవైపు హాస్పిటల్ సిస్టమ్ మీద ట్రెమెండస్ ప్రెషర్ ఉంది. స్పేస్, కన్స్ట్రెయింట్స్ ఆఫ్ డాక్టర్స్ అండ్ అన్ని మెటీరియల్స్ లేదు కాబట్టి, సో తాత్కాలికంగా సెంటర్స్ ని వాళ్ళు గుర్తించి రమేష్ హాస్పిటల్ అని వాళ్ళు ఒక హాస్పిటల్ ఒక హోటల్ని నాన్ ఫంక్షనింగ్ హోటల్ నాన్ ప్రాఫిటబుల్ హోటల్ తీసుకొని దాన్ని ఓవర్ నైట్ దే హావ్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ హాస్పిటల్. హాస్పిటల్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇప్పుడు మనకి ఫైర్ సేఫ్టీ లాస్ లో ప్రత్యేకంగా హాస్పిటల్కి అండర్ నేషనల్ బిల్డింగ్ కోడ్ అంటారు, ఎన్బిసి. ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం హాస్పిటల్కు కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ ప్లాన్స్, ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్. ఎందుకంటే హాస్పిటల్స్లో ఒకవేళ ప్రమాదశాస్తు ఫైర్ జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటుంది, హోటల్ కన్నా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా కంబస్టిబుల్ మెటీరియల్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, సర్జికల్ ఎక్విప్మెంట్ ఉంటాయి, సర్జికల్ మెటీరియల్స్ ఉంటాయి ఒకవైపు. రెండోది, పేషెంట్స్ క్రిటికల్ కేర్ లో ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ శ్వాస లేక ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ లో క్రిటికల్ కేర్ సెంటర్స్ కు ఉపయోగించే వ్యవస్థ అది చాలా ఫుల్ ప్రూఫ్ గా ఉండాలి. కానీ దురదృష్టం ఇక్కడ చూస్తే రమేష్ హాస్పిటల్ వారు నిర్లక్ష్య వైఖరి వహించి, ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళు క్వారంటైన్ కి వస్తున్నారు కాబట్టి ఇట్ హస్ బికమ్ ఎ బిగ్ బిజినెస్. సో కొన్ని రిక్వైర్మెంట్స్, సేఫ్టీ రిక్వైర్మెంట్స్ ని తుంగలో తొక్కే విధంగా, రాత్రి పబ్బం గడుపుకునే విధంగా ఒక పడక గదిని వేసేసి అక్కడ ఒక 10 మంది డాక్టర్స్ ని పెట్టేసి ఎక్విప్మెంట్ పెట్టి, ఇక ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఎక్విప్మెంట్ కూడా పెద్దగా ఉన్నట్టుగా ఏమీ కనిపించట్లేదు చంద్రవదన్ గారు. పెద్ద ఎక్విప్మెంట్ కూడా ఏమీ కనిపించట్లేదు. ఆక్సిజన్ అవసరమైన పేషెంట్ని కూడా అక్కడ ఉంచట్లేదు. కేవలం క్వారంటైన్ చేస్తే మనం హోమ్ క్వారంటైన్ ఉంటాం కదా, ఆ టైప్లో క్వారంటైన్ అవసరం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఇది ఒక బిజినెస్గా మారిపోయింది. వాళ్ళకి వైద్యం అవసరం లేదు, అక్కడ డాక్టర్లు ఉండట్లేదు, ఎక్కువ మంది డాక్టర్లను పెట్టడం లేదు, ఎప్పుడో ఒకసారి రౌండ్స్కి వచ్చి అలా చూసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఇలాంటి హోటల్స్లో పెట్టేస్తున్నారు. ఒకటేంటంటే ప్రజల్లో ఒక భయాందోళన, ఒక దురభిప్రాయం ఉందండి. మనకు కోవిడ్ లక్షణాలు ఉన్నా లేకపోయినా, లేకపోతే మనం యాంటీజెన్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ అది పాజిటివ్ వచ్చినా కూడా వితౌట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఫ్రమ్ ద వేరే టెస్ట్, కన్ఫర్మేటరీ టెస్ట్ లేకపోయినా ప్రజలు ముందుగానే వెళ్ళి భయంతో బ్రతకాలని, ఆ భయంతో చావుకు లోను కాకుండా వాడు ఇలాంటి హోమ్ క్వారంటైన్ చేసుకుంటే సరిపోతుంది, మన అందరికీ తెలుసు. కానీ కూడా ఇలాంటి కమర్షియల్ హోటల్స్ లో వెళ్ళేసి అక్కడ కొన్ని బెడ్స్ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ పొందే అవకాశంతో వెళుతున్నారు. కానీ అక్కడ వాడు చాలా ప్రమాదం చేస్తున్నారు. అక్కడ సరిగ్గా పర్యవేక్షించడానికి అక్కడ డాక్టర్స్ ఉన్నారా, ఎక్విప్మెంట్ ఉందా లేదా, అక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయా, ఆక్సిజన్స్ ఉన్నాయా, ఇవన్నీ ఒక అయితే. కానీ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ ఏమిటి? హోటల్ కు ఉండే ఓల్డ్ హోటల్ అది మనం తెలుసు, ఆ హోటల్. కానీ దాన్ని ఓవర్ నైట్ గా ప్రాఫిట్ మోటివ్ తో దట్ హస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఏ క్రిటికల్ కేర్ సెంటర్. మరి క్రిటికల్ కేర్ సెంటర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు హెల్త్ అథారిటీస్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారా లేదా, అసలు వీళ్ళు పర్మిషన్ కోసం వెళ్ళారా లేదో, ఎవరు పడితే వారు ఆ కోవిడ్ కేర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు ప్యూర్లీ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్. ఇది ఒక బిజినెస్ మోడ్, ఇది ఒక బిజినెస్ మోడ్, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పాపయ్య, వర్ల పాపయ్య, వ్యాపార దృష్టితో, రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పాపయ్య గారు, ఇక్కడ హోటల్స్ కి హాస్పిటల్స్ కి ఫైర్ సేఫ్టీ విషయంలో, ఆ మెజర్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి, ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి? రెండిటికి ఒకే రకమైన పర్మిషన్స్ ఉంటాయా? నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏం చెబుతోంది? ఇక్కడ రమేష్ హాస్పిటల్
ఒక స్వర్ణ హోటల్ని ఓ హాస్పిటల్గా మార్చుకుంది. కానీ ప్రమాదం జరిగిన తరువాత కానీ మనం నిజానికి వీటికి కావాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ ఏంటి, ఒక హాస్పిటల్కి తీసుకునేటటువంటి మెజర్స్ ఏ రకంగా ఉంటాయి, ఒక హోటల్కి ఏ రకంగా ఉంటుందని ఇప్పుడు చర్చించుకోవాల్సి వస్తుంది. నిజానికి ఈ రెండింటికి మధ్య ఎలాంటి పర్మిషన్స్ అవసరం అవుతుంది చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చంద్రవర్ధన్ సార్కి నమస్కారం సార్. సార్ చాలా ఎలాబరేట్ గా బ్రీఫ్ గా చెప్పారు సార్. ఇది సార్ మీరు అన్నట్టు హాస్పిటల్ క్రైటీరియా క్వైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఈ హోటల్ సార్. హోటల్ అనేది సార్ అంత కంపారిటివ్ రిస్క్ ఫ్యాక్టర్ లో రిలేటివ్లీ లో రిస్క్ సార్ ఆ హోటల్స్. కానీ హాస్పిటల్కి వచ్చేసరికి సార్ అన్కాన్షియస్ పేషెంట్స్ ఉంటారు, పోస్ట్ మామూలుగా ఆపరేషన్ అయిన తర్వాత మనం క్రిటికల్ కేర్ లో ఉంటారు. అందుకనే సార్ ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఇందాక సార్ చెప్పినట్టు నేషనల్ బిల్డింగ్ కోడ్ లో సార్ మనకు చెప్పేది ఈ వర్టికల్ ఎవాక్యుయేషన్ చేయలేము సార్. ఎందుకంటే వాళ్ళు అంబులేటరీ పేషెంట్ కాబట్టి వాళ్ళు వాక్ చేయలేరు, వేరే సపోర్ట్ కావాలి కాబట్టి జనరల్ గా మనం ఏదన్నా ఇప్పుడు హోటల్స్ లో అయితే ఈజీగా వాక్ త్రూ వెళ్ళిపోవచ్చు సార్. అయితే స్కూల్ కానీ కాలేజీలు కానీ వాళ్ళు అలర్ట్ ఉంటారు, వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ హాస్పిటల్కి వచ్చేసరికి సార్ అట్లా మామూలుగా వాళ్ళు కదలలేని పరిస్థితి కాబట్టి ఒక ఆర్జెంటల్ గా ఈ స్పేస్ నుంచి స్ట్రెచర్ మీద పక్కకు తీసుకెళ్లే మనం రెస్క్యూ చేసే మెథడ్ నేషనల్ బిల్డింగ్ కూడా మనకు ప్రిస్క్రైబ్ చేస్తుంది, మనకు గైడ్ లైన్స్ ప్రకారం చెప్తా ఉన్నాం సార్. అట్ ది సేమ్ టైం ఇందాక సార్ చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నాట్ ఓన్లీ హ్యూమన్ లైఫ్, అక్కడున్న కెమికల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ, తర్వాత ఈ మెయిన్లీ ఈ ఈస్థెటిక్ సెన్స్ ఈ గ్లాస్ ఫసాడ్స్ ఈ పెట్టడం వల్ల కూడా ఈ నవేడేస్ చాలా అదొక టూరిజం లాగా చేస్తున్నారు. మీరు అందరూ తెలుసు, అది గ్లాస్ లాగా పెట్టుకొని బిజినెస్ అట్రాక్ట్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి చాలా గ్లాస్ ఫసాడ్ అంటే స్మోక్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం వలన ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు మనం నోటీస్ చేస్తా ఉన్నాం సార్. ఇంకొక దారుణంగా చెప్పనా, స్మోక్ అలారం కూడా మోగలేదని చెప్తున్నారు సార్ ఇక్కడ. ఇదైతే కొత్త టైప్ ఆఫ్ మనం సార్ చెప్పేది చాలా కొత్త టైప్ అండి. జనరల్ గా మనకు హాస్పిటల్ అంటే హాస్పిటల్ లానే ఉంటుంది, అక్కడ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అక్కడ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయితే ఏం చేయాలి అని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అండ్ డూస్ అండ్ డోంట్స్ అక్కడ ఉన్న సెక్యూరిటీ పర్సన్స్ ఏం చేయాలి, అక్కడ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఎలా ఆపరేట్ చేయాలి, అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎలా అప్రోచ్ అవ్వాలని కొంచెం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. బట్ చాలా సడన్ గా బిజినెస్ పర్పస్ గా ఈ హోటల్ ని హాస్పిటల్ కన్వర్ట్ చేయడం క్వైట్ చాలా నెగ్లిజెన్స్ గా బిహేవ్ చేస్తున్నా అనిపిస్తున్నా సార్ మాకైతే. సాయి గారు, ప్రైవేట్ హాస్పిటల్స్కి అంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో బెడ్స్ లేక చాలామంది రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా బెడ్స్ కొరత ఏర్పడుతోంది. కానీ ఇక్కడ ప్రాణాలు కాపాడమని రోగులు వస్తున్నారు. కానీ ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఈ హోటల్స్ని హాస్పిటల్స్గా మార్చేసి ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళే ప్రాణాలు తీసేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటి అసలు ఎలాంటి జాగ్రత్త, ఈ ఘటన ఏం చెప్తోంది, అసలు ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి సిగ్నల్స్ పంపిస్తోంది చెప్పండి. మొట్టమొదటిగా ఎవరైతే ఈరోజు విజయవాడ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చాలా నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఎందుకంటే వారు కోవిడ్ పేషెంట్స్గా వాళ్ళు సేవ్ అవ్వటానికి, ప్రాణం నుంచి బయటపడటానికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వాళ్ళు. అదే ఏదైతే కోవిడ్ సెంటర్ కేర్ అని చెప్తున్నామో, కానీ అనుకోకుండా దురదృష్టవశాత్తు ఈ రూపంలో వాళ్ళకి డెత్ అనేది రావటం నిజంగా చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా షాకింగ్ న్యూస్. నిజంగా వాళ్ళకి సానుభూతి తెలుపుతూనే ఈ ముఖ్య విషయం ఏంటంటే ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఎవరైతే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు టెంపరీగా తీసుకొని స్టార్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా గవర్నమెంట్ నామ్స్ ఫాలో అవుతూ పర్మిషన్స్ తీసుకొని చేయాలి. మరి అలా ఎందుకు జరగలేదు అనేది ఫస్ట్ పాయింట్. అది అలానే ఫైర్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళైతే హోటల్ యాజమాన్యం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళు కూడా సరిగా రూల్స్ పాటించలేదని. ఏదైనా కానీ అది ఎర్లీ మార్నింగ్ అనేది జరగటం, ఆల్రెడీ పేషెంట్స్ అనే వాళ్ళు ఉండటం, కొంతమంది మరి ఆక్సిజన్ మీద కూడా అక్కడ డిపెండ్ అయి ఉన్నారని చెప్పేసి కూడా నేను మార్నింగ్ ఒక ఛానల్లో చూడటం జరిగింది. కొంతమంది ఒక పేషెంట్ వాళ్ళ అటెండర్ కూడా మాట్లాడటం విన్నాను. 6:30కి నిన్న ఈవినింగ్ అడ్మిట్ అయ్యాము, అక్కడ పేషెంట్కి ఆక్సిజన్ కూడా పెడతా ఉన్నారు, నేను ఫోన్లో కూడా మాట్లాడాను అని. అంటే మరి ఆక్సిజన్ కూడా అవసరమైన పేషెంట్స్ని అక్కడ పెట్టడం అనేది అది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే హాస్పిటల్లో ఉండి మనం మానిటర్ చేసే పేషెంట్స్ని అయితే పక్కాగా మానిటర్ ఉంటుంది, అంతా చూసుకొని రౌండ్ ద క్లాక్ స్టాఫ్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు కాబట్టి చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళు నిజంగా మైల్డ్ సిమ్టమ్స్ అంటే అసిమ్టమాటిక్
లేదా మైల్డ్ సిమ్టమ్స్ అంటే ఆక్సిజన్ అవసరం లేకుండా అంటే 95% ఆక్సిజన్ మెయింటైన్ వాళ్ళు కనుక పెట్టినా కానీ వాళ్ళని కంపల్సరీ వాళ్ళని మానిటర్ అయితే చేయాలి. అలా చేయకుండా అలా మరి ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో జరిగింది కాబట్టి వాళ్ళు నిద్రపోయే టైంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళకి శ్వాస ప్రాబ్లం ఉండుండొచ్చు. సిటీ స్కాన్లో కూడా ఒక 5% కానీ 10% కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కొంతమందికి ఆక్సిజన్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు నిజంగా ఈ యాస్ఫిక్షియా ఊపిరాడకుండా ఆ పొగ రావడంతో ఊపిరాడకుండా ఇంకా చాలా ఇబ్బందులు పడతారు. కాసేపు కూడా ఆక్సిజన్ నుంచి వాళ్ళని తొలగించి ఇంకా బయటికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఒక మినిమం రిక్వైర్మెంట్ ఒక హోటల్ని హాస్పిటల్గా మారుస్తున్న సమయంలో సాయి గారు, ఒక హోటల్ని హాస్పిటల్గా మారుస్తున్న సమయంలో మినిమం రిక్వైర్మెంట్ కనీసం చాలా తక్కువలో తక్కువ తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఒక హాస్పిటల్ యాజమాన్యానికి ఎలాంటి బాధ్యతలు ఉంటాయి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఈ హాస్పిటల్లో అదే హోటల్ తీసుకొని పెడుతున్నా కానీ మీరు అడ్మిట్ చేస్తుంది పేషెంట్నే, గెస్ట్ కాదు. అది హోటల్ కాదు, మనం హాస్పిటల్గా కన్వర్ట్ చేస్తున్నామంటే డెఫినెట్గా మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది పాటించాల్సింది. ఎందుకంటే సిమ్టమాటిక్ లేదా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్ ఏ టైంలో అతను సివియర్ అవుతాడనేది చెప్పలేని పరిస్థితి ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో. బాగానే ఉంటున్నారు, సడన్గా సెకండ్ డేనో థర్డ్ డేనో వాళ్ళు బ్యాడ్ అయ్యే సిచ్యువేషను. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మనం ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఊరికినే మేము ప్రతిదీ పాజిటివ్ రాగానే టెస్ట్ చేయించుకొని సిమ్టమ్స్ లేకుండా కూడా ప్యానిక్ అయిపోయి మేము హాస్పిటల్ అడ్మిట్ అవుతామని సిచ్యువేషన్ రావటం వల్లే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఒక ప్రెషర్ అనేది పెరిగి అందరూ కూడా ఒక ఈ సిస్టమ్ అనేది చేయటం జరిగింది. ప్రజలు కూడా ఏంటంటే మరీ అంత ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. కాకపోతే డే 1 ఫీవర్ ఎప్పుడైతే సిమ్టమ్స్ ఫస్ట్ డేనే స్టార్ట్ అయినాయో అప్పుడే కనుక నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ లేకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే చాలా వరకు రికవర్ అవుతున్నారు. ఊరికే టెస్ట్ చేయించుకుని పాజిటివ్ రాగానే మేము అడ్మిట్ అవ్వాలని చెప్పేసి అనేటప్పటికి ఇలా కోవిడ్ సెంటర్స్ చాలా ఊళ్ళలో వచ్చేసినాయి. చిన్న చిన్న టౌన్స్ లో కూడా హోటల్స్ లో పెట్టి చేస్తా ఉన్నారు ట్రీట్మెంట్ అనేది. అది కరెక్ట్ కాదు. కొంచెం ప్రజలు కూడా ఏంటంటే కొంచెం అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా ఉండి వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ. 1 month ముందు స్టోరీ కాదు ఇప్పుడు. అంతకుముందు అంటే టెస్ట్ చేయించుకొని ఖచ్చితంగా ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు టెస్ట్ చేయించుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిటీ స్ప్రెడ్ అయింది కాబట్టి ఎవరికైతే ప్రైమరీ కాంటాక్ట్ ఇంట్లో వచ్చిందో ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఏ సిమ్టమ్ వచ్చినా కానీ వాళ్ళు కోవిడ్ సస్పెక్ట్ కిందనే ఉండాలి. వాళ్ళందరూ ఫస్ట్ డే ఆఫ్ ఫీవర్, ఫస్ట్ డే ఆఫ్ వీక్నెస్, ఫస్ట్ డే ఆఫ్ ఎటువంటి బడలేకున్నా కానీ శరీరంలో కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇలాంటి హాస్పిటల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఈ రకంగా తీసుకెళ్లి హోటల్లో వాళ్ళని పెట్టేసి క్వారంటైన్ సెంటర్లో పెట్టేసి ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. తప్పకుండా చంద్రవర్ధన్ గారు, ఇది చంద్రవర్ధన్ గారు, ఇది ఒక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ స్వర్ణ ప్యాలెస్ కి సంబంధించి ఆ హోటల్ కి సంబంధించి రమేష్ హాస్పిటల్ కి సంబంధించిన ఒక్క అంశం మాత్రమే కాదు. ఒక విజయవాడలోనే దాదాపు 5కు పైగా హాస్పిటల్స్ ఇట్లా హోటల్స్ ని ఇతర సెంటర్లని ఈ రకంగా క్వారంటైన్ సెంటర్లుగా మార్చి కోవిడ్ ట్రీట్మెంట్ అందిస్తున్నాయి. వీటన్నింటి విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక విజయవాడ ఒకటి వదిలిపెడితే రాష్ట్రం మొత్తం మీద ఎన్నున్నాయో ఇప్పటికీ లెక్క తేలడం లేదు. వాస్తవానికి హైదరాబాద్ లోనే మనకి ఎయిర్పోర్ట్ లో దగ్గరే మనకు వందే భారత్ మిషన్ అందులో భాగంగా చాలా మంది విదేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళకు మ్యాండేటరీ క్వారంటైన్ 14 days 7 days అని పెట్టారు. అక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకున్నారు. ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. సో అన్ని చోట్ల ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, విజయవాడలే కాదు, హైదరాబాద్ లో కూడా ఎయిర్పోర్ట్ దగ్గర ఆ పక్కన చుట్టుపక్కల పెట్టుకున్నారు. ఇదే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ హోటల్స్ ని వాళ్ళు కన్వర్ట్ చేసి కోవిడ్ కేర్ సెంటర్స్ గా పెట్టారు. ఇప్పుడు ఇమీడియట్ గా చేయవలసింది ఏంటంటే ఈ సెంటర్స్ అంతకి అనుమతి ఎన్నున్నాయి ఈ సెంటర్స్ అని ప్రజలు కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. వాళ్ళు అఫీషియల్ గా పర్మిషన్స్ తీసుకున్నారా, గుర్తింపు ఉందా లేదా చూసుకోవాలి. హాస్పిటల్స్ కి ఏమో గుర్తింపు ఉంటుంది, కానీ క్రిటికల్ కోవిడ్ కేర్ సెంటర్స్ అదర్ దెన్ హాస్పిటల్స్ అంటే హోటల్స్ మరి ఇతర ప్లేస్ లో అంటే వాటికి కావాల్సిన అప్రూవల్స్ ఉందా లేదా. సో మూడోది ఇమ్మీడియట్ గా ఇప్పుడు సేఫ్టీ ఆడిట్ చేయాలి. ఈ విత్ రిగార్డ్ టు సేఫ్టీ లాస్, అక్కడ కావలసిన స్ప్రింక్లర్స్, ఎక్స్టింగ్విషర్స్, కంబస్టబుల్ హైడ్రెంట్స్ అంటారు, అవన్నీ ఉందా లేదా, కనీస అవసరాలని కండిషన్స్ ఫుల్ఫిల్ అయిందా లేదా. ఇదొక అంశం అయితే వాస్తవంగా టెక్నికల్ గా అక్కడ ఆ కోవిడ్ కేర్ సెంటర్స్ లో కాంపిటెంట్ డాక్టర్స్ ఉన్నారా, పల్మనాలజిస్ట్ ఉన్నారా,
అది కూడా చూసుకోవాలి. ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, అది క్యాలిబ్రేటెడ్ ఎక్విప్మెంటా, లేకపోతే సరైన సర్వీస్ అయిన వెంటిలేటర్స్ వాటికి రెగ్యులర్ గా ఏఎంసీ ఉందా లేదా, సో ఇవి కూడా చూసుకోవాలి. సో ఇవంతా ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ వచ్చేసి డబ్బు చేసుకునే ఉద్దేశంతో ప్రజలు కూడా మోసపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, భయానందకరమైన పరిస్థితుల్లో వాళ్ళు దిక్కులేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఏదో రకంగా మనం ప్రాణం కాపాడుకుందాము, హాస్పిటల్ అంటున్నా అక్కడికి వెళదాం, వారు ఇవన్నీ చూడట్లేదు. ఇప్పుడు నిన్న జరిగిన ఈ విజయవాడ ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని నేను అనుకుంటా గవర్నమెంట్ షుడ్ వేకప్, ద కన్సర్న్ అథారిటీస్ అందరూ కూడా ఇమ్మీడియట్ గా తక్షణంగా ఇవంటి కూడా ఇన్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఇంకో ముఖ్య విషయం చెప్పదలుచుకుంటా, ఇది మొదటిసారి కాదు. వర్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ మనకు హాస్పిటల్లో మనకి ఎక్కడ జరిగిందంటే 2011లో ఆంబ్రీ హాస్పిటల్ అని కల్కటాలో అండి, దాదాపు 96 మంది చనిపోయారు. అదే విధంగా ఐఎంఎస్ హాస్పిటల్ అని భువనేశ్వర్ లో 2016లో 22 మంది చనిపోయారు. మొన్ననే జరిగింది అహ్మదాబాద్ లో కూడా 8 మంది చనిపోయారు అనే విషయం కూడా తెలుసు. ఇది తెలిసినా కూడా ప్రభుత్వం షుడ్ ఇమ్మీడియట్లీ వేకప్. ప్రస్తుతం ప్రభుత్వం అంతా కూడా ఈ కోవిడ్ మేనేజ్మెంట్ లో నిమగ్నమై ఉంది. బహుశా నేను అనుకుంటా ఈ సేఫ్టీ అనేది, ఈ ప్రిపేర్డ్నెస్ అనేది దాని మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు కానీ ఎంతవరకు ఇది ఈజ్ ఇట్ సఫిషియంట్ టు మేనేజ్ ద కోవిడ్, వాళ్ళకి కావాల్సిన ప్రోటోకాల్స్ ని, వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ. ఇక్కడ కోవిడ్ కన్నా ఈ ప్రమాదంలో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది దీని మీదే ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఉన్నత స్థాయి సమీక్ష చేసి ఇలాంటి అనధికారంగా నడిచే కోవిడ్ సెంటర్స్ ని, క్రిటికల్ కేర్ సెంటర్స్ ని వాటిని సమీక్షించి వాటికి ఒక రికగ్నిషన్ సిస్టమ్ అని పెట్టేసి, లేకపోతే వాటిని అంతా రద్దు చేయాలి. ప్రజలకు చెప్పాలి, ఇలాంటి సెంటర్స్ లో మీరు వెళితే మీకు ఇంకా ప్రమాదం ఉంది. ఇంట్లోనే డాక్టర్ గారు చెప్పారు, హోమ్ క్వారంటైన్ చేసుకుంటే ఈ వ్యాధి నయమవుతుందనే విషయం మనందరూ కూడా తెలుసు. కానీ ప్రజలు భయాందోళన పరిస్థితుల్లో ఒక బిజినెస్ మోడ్ గా మార్చేసుకుంటున్నారు. ఆ భయాందోళననే ఒక బిజినెస్ ఇదిగా మార్చుకొని ఎన్కాష్ చేసుకుంటున్నారు. రైట్ పాపయ్య గారు, ఒక హాస్పిటల్ కి సంబంధించినటువంటి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఓ రకంగా ఉంటుంది, అలాగే హోటల్ కి సంబంధించినటువంటి కోడ్ మరో రకంగా ఉంటుందని చెప్పారు. మరి ఒక హాస్పిటల్లో ఒక హోటల్ని తీసుకుని హాస్పిటల్గా మార్చేస్తూ ఉంటే కనీసం అప్పుడైనా సరే కొన్ని పర్మిషన్స్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఎస్ సార్, అది డెఫినెట్ గా తీసుకోవాలి సార్. ఇది మన తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్ కానీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ యాక్ట్ కానీ 1999లో మనకు చేంజ్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఒక ప్రొవిజన్ ఉంది సార్. ఇది యాక్ట్ లో ఏదైతే ఇప్పుడు మన ఈ హోటల్ ఏదైతే ఉందో ఇది మనకు రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ వస్తుంది నేషనల్ బిల్డింగ్ కోడ్ లో. అలానే ఈ హాస్పిటల్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అంటే కేటగిరీ సి అంటాము, అదేమో రెసిడెన్షియల్ కేటగిరీ ఏ అంటాము. అది లో లైట్ హజార్డ్ అంటాం, ఇది మోడరేట్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా కొంచెం ఇది హయ్యర్ లెవెల్ ఉంటుంది హాస్పిటల్లో. సో మన యాక్ట్ లో ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే ఒక ఆక్యుపెన్సీకి చేంజ్ చేయాలంటే వాళ్ళు డెఫినెట్ గా డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ డెఫినెట్ గా తీసుకోవాలండి. ఇది లీగల్ ప్రొవిజన్ యాక్ట్ లో. సో దాని అనుగుణంగానే ఏదైతే ఆ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఆక్యుపెన్సీకి మారుతున్నారో ఆ ఆక్యుపెన్సీకి తగ్గట్టు ఫైర్ సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతున్నారా లేదనేది తరువుగా వెరిఫై. ఈ హోటల్ కి సంబంధించి ప్రత్యేకంగా మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా? అసలు వీళ్ళకి నిజంగానే హోటల్లో ఉండాల్సినటువంటి రెసిడెన్షియల్ ఆ కోడ్ ప్రకారం దాని ప్రకారమైన వాళ్ళకు ఉండాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నారా? అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? నేను మార్నింగ్ మా మిత్రులు ఉన్నారు ఏపీ కౌంటర్ పార్ట్ మాట్లాడటం జరిగింది. సో వాళ్ళు మార్నింగ్ నుంచి ఆపరేషన్ లో బిజీగా ఉన్నారు. కొంచెం మాకు అంత అప్డేట్ త్వరలో అప్డేట్ చేస్తామని చెప్తా ఉంది. సో అక్కడ వాళ్ళు నిజంగానే సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు అనడానికి ప్రాథమికంగా కొంత ఆధారం దొరికినట్టేనా మనకి? అక్కడైతే ఎందుకంటే మనకు ఈ ఎక్కువ డెత్ కూడా స్మోక్ వల్లనే చనిపోయిందని మా మిత్రులు చెప్తా ఉండే. అక్కడ స్మోక్ వచ్చిన వెంటనే అక్కడ మామూలుగా సిస్టమ్ ఎలా ఉండాలి సార్? సార్ జనరల్ గా మన బాడీలో WBC ఎలా ఉంటుందో ప్రతి బిల్డింగ్ కూడా ఒక స్టాండర్డ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉంటాయి సార్. అది ఉంటే ఏమవుతుందంటే ఎంత పెద్ద ఫైర్ ఏమైనా ఇనిషియల్ స్టేజ్ లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడున్న ఎక్విప్మెంట్ ఆపరేషన్ ఇన్ వర్కింగ్ కండిషన్ లో ఉంటే ఫైర్ అవుతుంది. అయినప్పటికీ కూడా అది మినిమైజ్ చేయొచ్చు సార్. అది ఐడియల్ కండిషన్ లో ఫైర్ అయినప్పుడు కూడా సఫిషియెంట్ ఎక్విప్మెంట్ యాజ్ ఫర్ నామ్స్ ప్రకారము కోడ్స్ ప్రకారం వాళ్ళు పెట్టగలిగితే అది ఫైర్ ఎక్కడైనా దాని తగ్గట్టు
కంట్రోల్ చేస్తే మినిమైజ్ చేయొచ్చు. Yes. కానీ ఫైర్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఒక రూమ్ లో అయితే ఆ రూమ్ కే ఆగిపోతుంది, ఏదో ఒక ఏసీలో అయితే ఏసీలోనే ఆగిపోయే సిస్టమ్స్ మన దగ్గర జనరల్ కోడ్ ఎన్బిసి మనకు ప్రిస్క్రైబ్ చేస్తుంది. బట్ కొంత స్లాగ్నెస్ వల్ల, కొంత మన నెక్లెస్ మన ఈ కోడ్ వైలేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే చిన్న ఫైర్ కొంచెం గమనించకపోవటము. మీరు చూస్తే మార్నింగ్ 5 o'clock అందరు పడుకొని ఉంటారు, ఆ టైంలోనే ఈ జరగటము. ఈవెన్ పేషెంట్స్ కూడా మామూలుగా ఈ టైం అయితే అందరు అవేక్ ఉంటారు, ఒకరు చూసి అమ్మటే మనం ఈజీగా రెస్క్యూ చేయొచ్చు, ఈజీగా మనం ఎస్కేప్ అవ్వచ్చు. ఎంత కానీ మనం ఈ మార్నింగ్ సినారియో చూస్తే ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేసి కూడా ఇంజూరీ అయినట్టు మనం న్యూస్ చూస్తా ఉన్నాం మార్నింగ్ నుంచి. రైట్ సాయి గారు, లేట్ గా ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే కొంచెం లైఫ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్రాపర్టీ లాస్ ఉంటుంది కానీ లైఫ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. బట్ అందరూ అలర్ట్ లేకపోవటము, ఆ టైం కూడా అలాంటి టైం ఉండటం వల్ల లైఫ్ లాస్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ యాక్సిడెంట్ లో. సాయి గారు, కొంతవరకు ఒకవేళ నిజంగానే పేషెంట్స్ సంఖ్య ఎక్కువ అవుతోంది, బెడ్స్ తక్కువ అవుతున్నాయి, హాస్పిటల్స్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అవి కూడా కొంత సర్వీస్తో పనిచేస్తున్నాయని అనుకుందాం. కానీ పేషెంట్ విషయంలో ఒకవేళ నిజంగానే సర్వీస్ మోట్ అని అనుకుందాం, దీన్ని సర్వీస్ అనుకున్నప్పటికీ కూడా కనీస భద్రత పేషెంట్లకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉందా లేదా? జబ్బుని నయం చేసుకుని బయటకు వెళ్ళాలనే భరోసా వస్తాడు. సో అలాంటి విషయంలో పేషెంట్ వైపు నుంచి మనం ప్రతిదీ కూడా అతనికి పేషెంట్కి కాన్ఫిడెన్స్ కల్పించాలి. భద్రతలు, ఆ జాగ్రత్తలు అనేది అన్ని వైపు నుంచి కూడా ఎవరైతే హాస్పిటల్స్ కానీ యాజమాన్యాలు కానీ వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందుకని గవర్నమెంట్ కూడా ఏంటంటే కొన్ని గైడ్లైన్స్ ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా, యాక్సిడెంటల్గా అనుకోని సంఘటన, దీనికి తప్పిదాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళ విచారణలో చూడటం జరుగుతూ ఉంది. అందుకని ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండి చాలా వైద్య సలహాలు తీసుకోవాలి. కానీ మీరు ప్రెషర్స్ హాస్పిటల్స్ మీద మేము అడ్మిట్ అవుతాము, కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు కూడా చాలా ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా మేము డబ్బు తీసుకొచ్చుకొని అడ్మిట్ అవ్వాలని ప్రెషర్ తీసుకొస్తున్నారు హాస్పిటల్స్ మీద. అందుకని దీని మీద కూడా గవర్నమెంట్ బాగా అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో. ఇప్పుడు ఏంటంటే టెస్టులు చేయటం అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ ఏంటంటే కేసులు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మోడ్ ఆఫ్ ఇది అవేర్నెస్ మార్చాలి. ఇప్పుడు మళ్ళీ ఎట్లా మీరు ఫేస్ చేయాలి, ఎప్పుడు ప్యానిక్ కావాలి, మీరు హాస్పిటల్స్ మీద ప్రెషర్ తీసుకురావద్దు అనేది గవర్నమెంట్ ప్రజల్లో బాగా తీసుకుని వెళ్తే కానీ ఇది, ఎందుకంటే మన నెక్స్ట్ 2 months ఇంకా డేంజర్ బెల్స్ ఇంకా మోగుతాయి. అక్టోబర్, సెప్టెంబర్ ఆ టైంకి ఇంకా పీక్స్కి ఇంకా మనం రాలేదు, ఇప్పుడే గ్రాడ్యువల్గా వస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఆ టైంకి వచ్చినప్పుడు ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది అనేది కూడా మనం ఇలాంటి సెంటర్స్ ఇంకా చాలా వస్తాయి పొంకానుగా. సో ఇంకా చాలా చూడాల్సి వస్తుంది మనం. అందుకని ఇప్పుడే గవర్నమెంట్ జరిగింది సంఘటన ఎట్లయినా కానీ, అనుకోని సంఘటన దురదృష్టశాత్తు, ఇప్పుడైనా కానీ గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి చాలా స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ పాస్ చేస్తే తప్పితే మనం మళ్ళీ ఇంకో సంఘటన జరిగి మళ్ళీ తర్వాత బాధపడితే పేషెంట్స్కే నష్టం అవుతుంది అది ఫైనల్గా. ఇది ఒక పాండమిక్ సిచ్యువేషన్ అని మనకు తెలుసు. ఇటువంటి కఠినమైనటువంటి సమయంలో హాస్పిటల్స్ కూడా సర్వీసే ప్రధానంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. కానీ ఎక్కడ చాలా వరకు కనిపించట్లేదు, సర్వీస్ అనేది కనిపించలేదు. మనం స్కూల్ అయినా సర్వీసే అంటాం, ప్రైవేట్ స్కూల్ అయినా, ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా వాటిని సర్వీసు దీని కింద మనం చూస్తాం. సేవాభావం అనేది ఇప్పుడు పూర్తిగా కనిపించకుండా ఒక వ్యాపార దృక్పథంతో ముందుకెళ్ళిపోతూ ఉంటే ఏం చేయాలి, ఎలా అరికట్టాలనుకుంటున్నారు? అసలు ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్స్ నిజంగా పనిచేస్తున్నాయా? ప్రజలకి, రోగులకి, కరోనా బాధితులకి సర్వీస్ అందిస్తున్నాయా? అసలు అంటే సర్వీస్ ఓరియంటెడ్గా అంటే చేస్తున్నారు కొన్ని, అందరినీ మనం ఇందులో తప్పు పట్టడానికి లేదండి. ఇందులో ఎందుకంటే ప్రతి వైపు కూడా తప్పు అనేది, 2 వైపుల నుంచి తప్పు అనేది జరుగుతూ ఉంది. అన్ని హాస్పిటల్స్ వాళ్ళు అలా చేయట్లేదు. అలానే ఇందాక చంద్రవర్ధన్ సార్ గారు చెప్పినట్టు ఒక విషయం పాయింట్అవుట్ చేశారు చాలా చక్కగా. చాలా హాస్పిటల్స్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ చూడట్లేదు, ఎవరినో టెంపరీగా పెట్టి మానిటర్ చేస్తూ ఉన్నారు అనేది కూడా అది చాలా నిజం. అది ఎందుకంటే ఇలాంటి టైంలో కేసులు కూడా సరిగా చూడని టైం వల్ల వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి సివియారిటీ పెరిగిపోయి ఆ క్వాలిఫైడ్ డాక్టర్ చూడకుండా ఎవరైతే దానికి సంబంధించి నిష్ణాతులై ఉంటారో వాళ్ళే నడపాలని చెప్పేసి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా గవర్నమెంట్ ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే అన్క్వాలిఫైడ్ లేకపోతే దీంట్లో అవగాహన లేని వాళ్ళు చూడటం వల్ల కూడా పేషెంట్కి అనేది న్యాయం జరగకపోగా పేషెంట్ ఇబ్బంది పడటం, దానివల్ల అతను మైల్డ్ సిమ్టమ్స్తో పోయేది మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు సివియారిటీ పెరిగిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళే స్థాయి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టి క్వాలిఫైడ్ వాళ్ళే చూస్తేనే బాగుంటది ఈ విషయం. ఎందుకంటే ఇది పాండమిక్ సిచ్యువేషన్, క్వారంటైన్ సెంటర్లలో క్వాలిఫైడ్ ఉంటారా అసలు?
క్వాలిఫైడ్ ఉంటారా? 24 అవర్స్ ఖచ్చితంగా. మనకు మానిటరింగ్ ఉంటుందా? కేవలం ఇక్కడ అసిమ్టమాటిక్ లేదంటే దీనివల్ల పెద్దగా ప్రభావం లేని సులభంగా కోలుకునేటటువంటి వాళ్ళని Mild centers. తీసుకెళ్ళి ఇట్లాంటి సెంటర్లో పెట్టేస్తున్నారు, కోవిడ్ సెంటర్లని తయారు చేసి. అవును, మానిటరింగ్ అయితే ఉంటానే అని చెప్తా ఉన్నారు అన్ని హాస్పిటల్స్ లో. అది ఎంతవరకు జరుగుతుంది అనేది గవర్నమెంట్ దాని మీద నిఘా పెట్టాలి. ఎందుకంటే ఫైనల్ గా ప్రభుత్వానిదే బాధ్యత ఏమి జరిగినా కానీ. సో వాళ్ళు మానిటర్ చేయాలి. వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ మీద విజిలెన్స్ పెట్టి ఎలా జరుగుతుంది అని చెప్పేసి ట్రాక్ రికార్డు లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ మీద విజిట్ చేయటం అలా చేస్తా ఉంటే గానీ మనం దీన్ని అరికట్టలేము. ఎందుకంటే లేకపోతే మేము చేస్తున్నామని చెప్తా ఉంటారు అందరూ కూడా. చంద్రవర్ధన్ గారు, ఇక్కడ ట్రయాంగిల్లో చూడాల్సి వస్తుంది. ఒకటి ప్రభుత్వం బాధ్యత ఫస్ట్, ఇటు తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్, ఇటు తీసుకుంటే మనకి పేషెంట్స్, కరోనా బాధితులు అనుకుందాం కనిపిస్తున్నారు. ఎవరి బాధ్యత ఎంత ఈ ఘటన చూసిన తర్వాత? అక్కడ ప్రభుత్వం కానీ, ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, అంటే ఇంతకుముందు సర్వీస్ ఓరియంటెడా అవునా కాదా, అన్నీ ఆ రకంగా పనిచేస్తాయని, అన్ని కమర్షియల్గానే ఆలోచిస్తాయని కూడా మనం చెప్పలేం. ఓకే, ఆ లెక్కను తీసుకుంటే ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్, ఇటు కరోనా బాధితులు ఏంటి, ఎవరి బాధ్యతలు ఏంటి, ఎవరు ఏ రకంగా ముందడుగు వేయాల్సినటువంటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఘటన జరిగిన తర్వాత? ఇది ఒక్క వ్యవస్థది సమస్య కాదండి. అందరూ కూడా ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో, ఇలాంటి సీరియస్ హెల్త్ ఎమర్జెన్సీ ఉంది, నేషనల్ పాండమిక్ ఇది, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆల్ ద స్టేక్ హోల్డర్స్ వాళ్ళ బాధ్యత సమానంగా ఉంటుంది. డాక్టర్స్ వాళ్ళ పాత్ర నిర్వహిస్తున్నారు, డిపార్ట్మెంట్ చేస్తుంది, అదర్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇవంతా సర్వీస్ సెక్టర్ లో అంటారు కదా. ఈ సర్వీస్ సెక్టర్ లో అందరి యొక్క పాత్ర ఉంది. కాబట్టి వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వ పర్యవేక్షణ చాలా క్లోజ్ గా ఉండాలి. పర్యవేక్షణ ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రొవైడింగ్ కేర్, ట్రీట్మెంట్ కోసం ఉన్నారు, ప్రివెన్షన్ మెజర్స్ చేస్తున్నారు. మరి ఇలాంటిది పోస్ట్ పాండమిక్ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కోసం, తర్వాత కన్వాలెసింగ్ కోసం కావాల్సిన అవసరాలని ఇది ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు ప్రభుత్వం. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, కారణం ఫర్ మష్రూమింగ్ ఆఫ్ దిస్ ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్స్ ఏమిటంటే, అదర్ దెన్ ద హాస్పిటల్స్, కారణం ఏంటంటే ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్స్కు పోతే, కార్పొరేట్ హాస్పిటల్స్కు పోతే అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. నెలకి రోజుకి 50,000, 70,000, 60,000, 30,000. ఈ ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్స్, క్రిటికల్ కేర్ సెంటర్స్ కు వెళితే అక్కడ ఒక 15,000-20,000 రూపాయల నెల రోజుకి ఖర్చు అవుతుందని అదొక దురభిప్రాయం ప్రజల్లో ఉంది. వాళ్ళు అసలు అక్కడ చేరిన తర్వాత కాంపిటెంట్ డాక్టర్స్ ఉన్నారా లేదా, ఎక్విప్మెంట్ ఉందా లేదా, వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు, గవర్నమెంట్ యొక్క వాళ్ళకు అప్రూవల్ ఉందా టు ట్రీట్ కోవిడ్ పేషెంట్స్, అవన్నీ ఎవరు కూడా చెక్ చేయట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ కు వెళ్ళాలంటే కూడా ప్రజల్లో కొన్ని భయం ఉంది. అఫ్ కోర్స్ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉన్నా, ఇక్కడ మనకి ఆంధ్రాలో చూస్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ మొత్తం సపోర్ట్ సిస్టమ్ చాలా రెస్పాన్సిబుల్ గా చేస్తున్నారు. టెస్టింగ్ అని చూడండి, ట్రీట్మెంట్ అని చూడండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అది చాలా బాధ్యతగా చేస్తుంది ఆంధ్ర ప్రభుత్వం. మరి ఏదైనప్పటికీ ఇలాంటి కోవిడ్ కేర్ సెంటర్స్, ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్స్ మీద నిఘా పెట్టకపోవటం వల్ల, వాటిని సరిగా పర్యవేక్షణ చేయకపోవటం వల్ల, వాటికి కావలసినగా ఆపరేట్ చేయడానికి మార్గసూత్రాలు ముందే ప్రభుత్వం ప్రకటించవలసి ఉంది. ఎవరెవరు కోవిడ్ కేర్ సెంటర్స్ పెడతారు అదర్ దెన్ హాస్పిటల్స్, దానికి నియమ నిబంధనలు ఇలాగున్నాయి, ఇన్ని పరిసరాల్లో చేయాలి, ఈ ప్రాంతాల్లో చేయాలి, అలాంటి కొన్ని నియమ నిబంధనలు ప్రభుత్వం ప్రిస్క్రైబ్ చేయలేదు. కాబట్టి సిన్స్ దే ఆర్ ఫైటింగ్ ఎ పాండమిక్, ఈ ఎసెన్షియల్ ఇష్యూస్ ని, సేఫ్టీ ఇష్యూస్ ని మనం తుంగలో తొక్కాము. ఇవాళ ఏంటంటే ఈ ప్రైవేట్ సెంటర్స్ లో ఉన్న ప్రమాదం ఆ వ్యాధి కన్నా ఎక్కువ ప్రమాదం ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ సరైన ప్రోటోకాల్స్ లేవు, సేఫ్టీ లేదు, ఇన్ఫెక్షన్ కోసం పాకకుండా వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్ అని మనం చూసాం. అక్కడ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ ఉన్నాయా, హాస్పిటల్స్ లోనే చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు కోవిడ్ కేర్ హోటల్స్ లో ఏ రకంగా చేస్తారు, అది చేయగలరా వాళ్ళు అని ఇది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించి ఈ ఎవరెవరు దీని బాధ్యులు వాళ్ళని కఠినంగా ఒక దృఢమైన ఆలోచనతో ముందుకు వెళ్ళి కఠినమైన చర్యలు తీసుకోవటం. ఇప్పుడు నెగ్లిజెన్స్ అనే అనేక సెక్షన్స్ పెడతాం, కానీ వాట్ అబౌట్ ఇనిషియల్ చెక్, పర్యవేక్షణ ఏమైంది సిస్టమ్, ఆ పర్యవేక్షణ హ్యాస్ కొలాప్స్ బికాస్ వీఆర్ వర్కింగ్ అండర్ ప్రెషర్. కాబట్టి అధికారులందరూ కూడా ఇప్పుడు అన్ని శాఖలు కూడా ఉమ్మడిగా ఒక ప్రణాళికని తయారు చేసి ఇలాంటి కోవిడ్ కేర్ సెంటర్స్ అదర్ దెన్ హాస్పిటల్స్ వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా,
వాళ్ళు ఏం రూల్స్ ఫాలో చేస్తున్నారు, ఏం ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, కాంపిటెంట్ పర్సనల్స్ ఉన్నారా? నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇలాంటి సెంటర్స్ లో హోమియో డాక్టర్స్ ని, ఆయుర్వేదిక్ డాక్టర్స్ ని, ఖాళీగా ఉన్న డాక్టర్స్ ఎవరున్నా వాళ్ళని తీసుకొచ్చి రోజుకు వాళ్ళకు డైలీ ఒక 1200, 1500, 2000 మేబీ మోర్ కూడా ఇచ్చేసి వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు. అదే కాకుండా నర్సెస్ కొరత ఉందండి. ఈ కోవిడ్ కోసం మేనేజ్మెంట్ నర్సెస్ ప్లే అ వెరీ క్రిటికల్ రోల్. ఇవాళ చూస్తాం నర్సెస్ కేవలం వాళ్ళకు 8,000, 10,000, 12,000 ఇచ్చేవాళ్ళు నెలకి. ఇప్పుడు 50,000, 60,000 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళు అందుబాటులో లేరు ట్రైన్డ్ నర్సెస్. అవును. సో మరి అక్కడ ట్రైన్ నర్సెస్ ఉన్నారా లేదా? ఇలాంటి కోవిడ్ కేర్ సెంటర్ ఆ వార్డ్ అక్కడ హోటల్లో పనిచేసే బాయ్ నర్స్ గా పనిచేస్తున్నాడేమో. అవును. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ వీటన్నిటిపైన ఒక పర్యవేక్షణ చాలా అవసరం అవుతుంది. ఈ ఘటన తర్వాత అయినా సరే ఆ రకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పాపయ్య గారు ఒక విషయం చెప్పారు, చంద్రవదన్ గారు క్లియర్గా, ఇప్పుడైనా సరే అన్ని వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఈ అంశంలో అని ఒక పర్యవేక్షణ అనేది అవసరము. ప్రతి హాస్పిటల్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని. ఓన్లీ మనం ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించే అనుకుంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తారు అధికారులకు? వాళ్ళు ఎలా మానిటర్ చేయాలి? ఈ రోజు నుంచి ఎలాంటి పర్యవేక్షణ అవసరం అవుతుంది? పాపయ్య గారు. ఈ కోవిడ్ సెంటర్ లో ఫైర్ అయింది సార్ మనకు. సో దాంట్లో భాగం ఫైర్ కావటం మన తెలంగాణ వ్యాప్తంగా మనకు ఈ ప్రైవేట్ హాస్పిటల్ తో పాటు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైతే మనకు ఈ గాంధీ కానీ, అలానే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టిమ్స్ అనే హాస్పిటల్ ఏదైతే ఇనాగ్రేట్ చేసిందో ఇక్కడ ఇన్స్పెక్షన్లు చేయటము, అక్కడున్న ఎక్విప్మెంట్ టెస్ట్ చేయించటము, అవసరం అనుకుంటే మనం పర్సనల్ మన డిపార్ట్మెంట్ పర్సన్స్ మనం అక్కడ డిప్లాయ్ చేయటం జరిగింది. సో చాలా క్లోజ్ గా, ఎందుకంటే మన హైదరాబాద్ లో సార్ చెప్పినట్టు కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. దానికి అనుగుణంగా మనం కూడా ఈ హాస్పిటల్ ఇన్స్పెక్షన్స్ అలానే ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ చేస్తా ఉన్నాము. సో ఇమీడియట్ గా సార్ తక్షణం ఇప్పటికిప్పుడు ఇటువంటి కోవిడ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు సెంటర్లు, ఇప్పుడు ఈ హోటల్ని చూసినట్టు వాటికి తక్షణం కొన్ని ప్రమాణాలు సేఫ్టీకి సంబంధించి ఏమన్నా సూచిస్తారా? ఇవి ఇమీడియట్ అయినా ఏర్పాటు చేసుకోవాలి, ఒక బేసిక్. సార్ ఇది లాస్ట్ వీక్ లో మనం అన్ని మేనేజ్మెంట్ కు మన లోకల్ ఆఫీసర్లు వెళ్ళి చెప్పడం జరిగింది. సో మీ ద్వారా మేనేజ్మెంట్ ఇంకా మేల్కోకపోతే ఏదైతే మన ఈ ఎన్బిసిలో కండిషన్స్ మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఉంటాయి అంటే వైలేషన్స్ అన్ని సిస్టమ్స్ పెడతారు, ఎక్విప్మెంట్ పెడతారు, సార్ చెప్పాడు స్ప్రింక్లర్స్, డిటెక్టర్స్, హైడ్రెంట్స్, పంపు అన్ని పెడతారు. కానీ ఈ కొన్ని ఇవన్నీ చేస్తారంటే ఇవి ఎలక్ట్రికల్ సేవ్ చేసుకొని దాన్ని ఆఫ్ రన్ లో పెట్టుకుంటారు, ఆఫ్ మోడ్ లో పెట్టుకుంటారు. సో దాంతో సిస్టమ్ ఉన్నది ఉపయోగపడదు మనకు. అలానే కొన్ని కారిడార్స్ మూసేస్తారు, స్టేర్ కేస్ ఉంటుంది, బట్ అక్కడ సెక్యూరిటీ రీజన్స్ వస్తే లాక్ చేస్తారు. సో స్టేర్ కేస్ ఉన్న ఎమర్జెన్సీలో ఉపయోగపడదు. అక్కడ సెక్యూరిటీ లేకపోవడమో, అది క్లోజ్ చేసి ఉండడమో, ఇవి కూడా ప్రమాదమే. అలానే ఇది ఎట్లాగో ఇప్పుడు శానిటైజర్ అనేది మ్యాండేటరీ ఉపయోగిస్తున్నాం ఈ హాస్పిటల్లో, ఎక్కువ మన ఇళ్లలోనే ఉపయోగిస్తున్నాం. అది కూడా ఒక కారణంగా చెప్తున్నారు ఇప్పుడు. అది చాలా ఫ్లేమబుల్, మంటలు ఎక్కువగా అంటుకోవడానికి. కరెక్ట్ సార్. ఇది యాడెడ్ రిస్క్ అవుతుంది మన ఫైర్ లో కూడా. ఆల్కహాల్, ఇతర ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి. ఏమైనా కానీ నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది ఒక హాస్పిటల్కి, ఒక హోటల్కి వేరువేరుగా ఉంటుంది. రెసిడెన్షియల్ పరిధిలోకి హోటల్స్ వస్తాయి, అలాగే ఇన్స్టిట్యూషనల్ పరిధిలోకి ఇలాంటి హాస్పిటల్స్ వస్తాయి. రోగులున్న సమయంలో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుమతులు కూడా ఉంటాయి. ప్రత్యేకంగా ఆ బిల్డింగ్ నిర్మాణమే ప్రత్యేకంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే పేషెంట్ని వెంటనే తరలించడానికి అన్ని మార్గాలలో ఏ రకంగా వారిని బయటికి తీసుకురావాలి అనే దానికి సంబంధించిన ప్రతి జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అదే హోటల్ విషయానికి వస్తే ఇంత పూర్తి స్థాయిలో జాగ్రత్తలు ఉండవు కూడా. ఎందుకంటే ఆ కోడ్ ఒక్కొక్క రెసిడెన్షియల్స్కి అలాగే ఇన్స్టిట్యూషనల్స్కి ఉన్నటువంటి తేడాలో కనిపిస్తుంది. కానీ ఒక హోటల్ని మనం హాస్పిటల్గా మార్చినప్పుడు అక్కడ తీసుకోవాల్సినటువంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఒక నిరంతర నిఘా అవసరం, ఒక పర్యవేక్షణ కూడా అవసరం. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు చంద్రవదన్ గారు, పాపయ్య గారు, అలాగే సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.